మత్స్యకారులకు వింత అనుభవం ఎదురైంది. వేటకు వెళ్లిన వారి వలకు చేపలకు బదులుగా ఓ ద్విచక్ర వాహనం చిక్కింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం తిరుమలకుంట వాగు వద్ద చోటు చేసుకుంది. ప్రతిరోజు జీవనోపాధిలో భాగంగా చేపలు పట్టేందుకు వెళ్లినటువంటి మత్స్యకారులు గత కొద్దిసేపు క్రితం వలను వేయగా వలలో చేపలకు బదులుగా TS04EE3372 గల ఓ ద్విచక్ర వాహనం చిక్కింది. దీంతో ఎంతో శ్రమించి సదరు యువత మత్స్యకారుల సహకారంతో ఆ ద్విచక్ర వాహనాన్ని ఒడ్డుకు చేర్చారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఈ ద్విచక్ర వాహనం ఆ వాగులోకి ఎట్లా వచ్చిందనే అంశంపై చాలా పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొంది. ప్రతిరోజు కూడా జీవనోపాధిలో భాగంగా తాము చేపలు పట్టేందుకు తిరుమలకుంట వాగు వెళ్తామని, అందులో భాగంగానే ఈరోజు కూడా చేపల వేట కోసం వచ్చినటువంటి తమకు చేపలకు బదులుగా ద్విచక్ర వాహనం లభ్యమైందని వలలో చిక్కుకుందని చెప్తున్నారు సదరు మత్స్యకారులు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కూడా ఆరా తీశారు. సదరు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే 6 నెలల క్రితం ఓ దొంగ చోరీ చేసినట్లు ఈ ద్విచక్ర వాహనాన్ని అయితే మనకు సమాచారం అందుతుంది. సదరు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని ఎవరైతే యజమాని ఉన్నాడో ఆ యజమాని వద్దకు ప్రస్తుతం ఆ ద్విచక్ర వాహనాన్ని చేర్చేందుకు కూడా పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇది రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.